మనిషిగా ఇప్పుడున్న పరిస్థితిని ఒక్కసారి విశ్లేషించండి. ఇన్ని రోజులు తెలంగాణలో చాలా ఉద్యమాలు జరిగాయి, తెలంగాణలో చాలా సభలు జరిగాయి. కానీ తెలంగాణ సీమాంధ్ర ప్రజల మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవు. వీళ్ళ ఉద్యమాలు వీళ్ళు చేసుకున్నారు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కానీ ఈరోజు సమైక్యాంధ్ర పేరుతో, సేవ ఆంధ్రప్రదేశ్ పేరుతో పెట్టినటువంటి ఈ సభ అక్కడ చూస్తున్నట్టయితే తెలంగాణ వాదులు విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. తెలంగాణ విద్యార్థులపైన పోలీసులు లాఠీచార్జ్ చేశారు, వందలాది మందిని గాయపరిచారు. అక్కడ లోపల బయట తెలంగాణ అంటే చాలా కొట్టేస్తున్నారు. సో ఈ సభ హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర తెలంగాణ వాదుల జనం మధ్య ఎలాంటి ప్రభావం కలిగిస్తుంది? ఇది ఒక ప్రయత్నం ఎలాంటిదంటే, నరసింహరావు గారు ఒక్క నిమిషం ఆగండి. అక్కడ చాలా సీరియస్గా గొడవ జరుగుతున్నట్టు కనిపిస్తుంది, మనకు విజువల్లో లైవ్లో కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బుచ్చన, గొడవ ఏంటి? అక్కడ మాకు విజువల్లో కూడా ఏదో గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ బుచ్చన? ఎల్బీ స్టేడియం సమీపంలో అసెంబ్లీకి ఎదురుగా ఉన్నటువంటి హాకాభవన్ దగ్గర దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఇరు వర్గాలు, సమైక్యవాదులు తెలంగాణవాదులు ఇద్దరు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నారు. లోపల వెళ్ళలేని వారు, లేకపోతే లోపల నుంచి కొంతమంది బయటకు వచ్చినటువంటి వాళ్ళు, ఎల్బీ స్టేడియం బయటకు వచ్చినటువంటి సమైక్యవాదులు, తర్వాత ఆ ప్రాంత నిజాం కాలేజ్ హాస్టల్లో బాగా గొడవ జరుగుతున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేస్తున్నారని చెప్పి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి తెలంగాణవాదులు ఇద్దరు ఒకరినొకరు ఎదురుపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారిద్దరు కూడా ఒకరినొకరు పోటాపోటీగా జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో పోలీసులు అటు ఇరు వర్గాలని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో అటు మీడియా కూడా ఎక్కువ హడావిడి కనిపిస్తుంది. మనం ఇప్పుడు అక్కడ జరుగుతున్న స్పాట్ అంబియన్స్ సౌండ్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే అక్కడ చాలా సీరియస్గా రెండు వర్గాలు ఎదురెదురు పడ్డటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలు జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నిజాం కాలేజీలో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పోలీసుల లాఠీ ఛార్జీలను తెలుసుకోవడానికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు కావచ్చు నిజాం కాలేజీ వైపు వచ్చినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా లోపల ఎల్బీ స్టేడియంలో ఉన్న వాళ్ళు లేదా బయట ఉన్నటువంటి సమైక్యవాదులు కూడా అటు బయటకు వచ్చారు. ఇరువైపులు ఇరు వర్గాలు ఒక్కసారి ఎదురెదురు పడడంతో పోలీసు వాళ్ళు కూడా ఒకసారి అలర్ట్ అయిపోయారు. అటు వాళ్ళని ఇటు వాళ్ళిద్దరిని ఎదురెదురు పడకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. కొంతమందిని అక్కడ ఉన్న వాళ్ళు మీరందరూ ఒక పక్కకి వెళ్ళిపోండి అని చెప్తున్నట్టు కూడా అందరూ కూడా ఒకరినొకరు వారు చేతి సైగలతో వాళ్ళు పిలిపించుకుంటున్నారు. పోలీసులు కూడా ఇరు వర్గాలని ఎదురెదురు పడకుండా దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మీరు చూస్తున్నాం, మనం విజువల్లో చూస్తున్నాం, పోలీసులు విపరీతమైనటువంటి పోలీసులు కనిపిస్తున్నారు. ఎక్కడికక్కడ ఫెన్సింగ్ కనిపిస్తుంది. ఒక్క రోడ్ మాత్రమే ఓపెన్ ఉందా అక్కడ, ఆ ఒకటే రోడ్ ద్వారా అటు ట్రాఫిక్ కూడా వెళ్తుంది. కానీ ట్రాఫిక్ కంటే కూడా ఎక్కువగా కేవలం పోలీసు వాహనాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మొత్తం పోలీసుల డీసీఎం వాహనాలు. ఎందుకంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగానే అరెస్ట్ చేస్తున్నారు తెలంగాణ వాదులను. అక్కడ నిజాం కాలేజ్ హాస్టల్లో జరుగుతున్న విషయాలు తెలుసుకోవడానికి వస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా నిరసన తెలపడానికి వస్తున్న వాళ్ళు కావచ్చు, బంద్ కాలిచ్చిన వాళ్ళు, బహుశా దీనికి నిరసనగా అక్కడ ఏమైనా నినాదాలు చేసే ప్రయత్నం చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా పోలీసులు దొరికిన వారిని దొరికినట్టుగా అరెస్ట్ చేస్తున్నారు. అక్కడ పోలీసులు అక్కడ ఉన్న ట్రాఫిక్ కంటే పోలీసు వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి లోపల సభలు ఎంతమంది ఉన్నారో బయట ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా పోలీసులు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి బుచ్చన్న మరిన్ని వివరాలు అందిస్తారు. బుచ్చన్న చెప్పండి, అక్కడ ఏం జరుగుతుంది? లోపల సభ బయటికి సమైక్యవాదులు బయటకు వచ్చారు. సీమాంధ్ర సంబంధించిన వారు తెలంగాణ వాదులను ఆ పోలీసులు చేస్తున్నారు. కానీ సీమాంధ్రాలు సభ బయట నుంచి బయటకు వచ్చి నినాదాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. కానీ సభ లోపల జరగాల్సి సభ బయటకు వచ్చి అసెంబ్లీ ప్రాంగణంలో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఆ సీమాంధ్రకి సంబంధించిన వాదులు నినాదాలు చేసుకుంటూ సమైక్యాంధ్ర నినాదాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ హైకోర్టు చెప్పింది, ప్రభుత్వం చెప్పింది, దీనికి తద్విరుద్ధంగా, దానికి సంపూర్ణ విరుద్ధంగా జరుగుతున్నది. పోలీసులు ప్రేక్షపాత్ర వహిస్తున్నారు. బయటకు వచ్చి తెలంగాణ వాదులపైన దాడులు జరుగుతున్నాయి. అవి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బయట ఇవాళ పొద్దున్న నుంచి టీవీలలో వస్తున్నాయి. ప్రత్యేకంగా మన విజువల్లో కూడా చూస్తున్నాం. ఇవాళ ప్రత్యక్షంగా కూడా ఇప్పుడు మన ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ ఇవి. అసెంబ్లీ ముందు నుంచి సీమాంధ్ర వాదులు ఇక్కడ నుంచి వస్తున్నారు. ఎల్బీ స్టేడియం లోపల నుంచి బయటకు వస్తున్నారు. ఎల్బీ స్టేడియం లోపల సభ జరుపుకోవాలని ప్రభుత్వం చెప్పింది. కానీ దానికి విరుద్ధంగా బయటకు వచ్చి నినాదాలు చేస్తున్నారు. కొంతమంది కొద్దిసేపటి క్రితం తెలంగాణ వాదులు ఇక్కడికి వచ్చి జై తెలంగాణ నినాదాలు చేశారు. ప్రతిగా సుమారుగా 1000 నుంచి 2000 మంది సీమాంధ్ర సంబంధించిన వారు బయటకు సభా ప్రాంగణం నుంచి బయటకు వచ్చి తెలంగాణ వాదులపై పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ పోలీసులు మాత్రం
పోలీసులు మాత్రం అటువైపు చూసుకుంటున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడికి సభ ప్రాంగణం దాటి వచ్చే వారిని పోలీసులు ఇప్పుడు చెదరగొడుతున్నారు. ఆ సమైక్యాంధ్ర నినాదాలు చేసుకుంటూ వచ్చిన వారిని పోలీసులు ఇక్కడ చెదరగొడుతున్నారు. అంటే వాస్తవానికి అనుమతి తీసుకున్నది సభ సభ గ్రౌండ్ లోపల ఉంటామని అనుమతి తీసుకున్నారు. కానీ దానికి విరుద్ధంగా బయటకు వచ్చి ఆ నినాదాలు చేస్తున్నారు. అంటే ఆ తెలంగాణ వాదులు బయటకు వస్తే పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడే పోలీసులు అక్కడి నుంచి వచ్చిన వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మన దృశ్యాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇది గన్ పార్క్ వద్ద అసెంబ్లీ ఎదురుగా ఉన్న దృశ్యాలు. ఇవన్నీ కూడా సభా ప్రాంగణం నుంచి ఎల్బీ స్టేడియం బయటకు వచ్చి ఆ రోడ్లపైన నినాదాలు చేసుకుంటూ వస్తున్నారు. వందల సంఖ్యలో ఆ సీమాంధ్ర సంబంధించిన వారు నినాదాలు చేసుకుంటూ వస్తున్నారు. వారిని పోలీసులు చెదరగొడుతున్న దృశ్యాలు మనం ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ దగ్గర చూస్తున్నాము. ఈ ప్రహసనం సుమారుగా గంట నుంచి ఇలాగే కొనసాగుతున్నది. వాస్తవానికి 2 గంటలకు సభ ప్రారంభం కావాలి. సభ ప్రారంభమైన తర్వాత నుంచే మెల్లమెల్లగా ఆ సభ లోపల నుంచి వందల సంఖ్యలో బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన వారు ఎల్బీ స్టేడియం బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి ఆ సమైక్యాంధ్ర రాష్ట్ర నినాదాలు చేస్తున్నారు. అంతకంటే ముందు నుంచి తెలంగాణ వాదులు ఇక్కడ గన్ పార్క్ వద్దకు వచ్చిన 5 మంది 10 మందిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దృశ్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ ఇక్కడ కొద్దిసేపటి కిందనే ఇటువైపు నుంచి ఆప్కో భవన్ వైపు నుంచి కొంతమంది తెలంగాణ నినాదాలు చేసుకుంటూ 5-10 మంది అటువైపు నుంచిగా వచ్చారు. వారిని బెదిరిస్తూ ఆ సీమాంధ్ర సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ చెదరగొట్టే ప్రయత్నం చేసుకుంటూ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆప్కో భవన్ వైపు కూడా చెదరగొట్టుకుంటూ వెళ్ళిపోయారు తెలంగాణ వాదులని. భారీ సంఖ్యలో వచ్చిన సీమాంధ్ర సంబంధించిన వారు సమైక్యాంధ్ర నినాదాలు చేసుకుంటూ వచ్చారు. మరికొంతమంది కూడా సభా ప్రాంగణం బయట నుంచి ఇక్కడికి వస్తున్న నినాదాలు చేసుకుంటూ ఇటువైపుగా వస్తున్నారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఆయకార భవన్ వైపు నుంచి, అంటే నిజాం హాస్టల్ వైపు నుంచి వస్తున్నారు. ర్యాలీ మనం చూస్తున్నాము. నేరుగా అసెంబ్లీ వైపు వస్తున్నారు. కానీ ఇవాళ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు ఏ విధంగా వెళ్ళిపోవాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దు, నినాదాలు చేయవద్దు, ఎవరిని కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని హైకోర్టు చెప్పింది. అదేవిధంగా పోలీసుల మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ మార్గదర్శకాలకు విరుద్ధంగా జరుగుతున్నది అంతా కూడా ఇది ఇక్కడ ఒక చెప్పాల్సిన అవసరం లేదు. మనకు కనబడుతున్న దృశ్యాలు ఇవన్నీ కూడా ఇవి హైకోర్టు నిబంధనలకు అదేవిధంగా పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలకు పరస్పర విరుద్ధంగా పరస్పర వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఆ దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాము. సభా ప్రాంగణం నుంచి వచ్చిన వారికి గేట్లున్న కేటాయించిన గేట్ల వైపు నుంచి అదేవిధంగా వెళ్ళిపోవాలి. కానీ బారికేట్లున్న వైపు నుంచి అసెంబ్లీ వైపుకి వస్తున్నారు. అసెంబ్లీ బయట కొద్దిమంది తెలంగాణ నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో వారికి ప్రతిగా బహుశా దాదాపుగా ఆ తెలంగాణ వాదులపైన దాడి చేయడానికి వచ్చేంత పని చేస్తున్నారు. ఆ సీమాంధ్ర సంబంధించిన వారు సభ బయట నుంచి వెళ్ళి అటువైపు వెళ్ళిపోతే కనుక ఘర్షణ ఉండే అవకాశం లేదు. కానీ ఇక్కడి వైపున పార్కు అసెంబ్లీకి ఎదురుగా ఉన్న ఒక పార్కు వైపు మొత్తం కూడా పార్కు నిండా ఆ సీమాంధ్ర సంబంధించిన వ్యక్తుల నినాదాలు చేసుకుంటూ వస్తున్న దృశ్యాలు మనం ఇందాకనే చూసినాం. పోలీసులు చెదరగొట్టిన దృశ్యాలు కూడా చూసినాం. కానీ సభ అయిపోయిన తర్వాత మొత్తంగానే సభ నిర్వహణ ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకుల చేతుల నుంచి బయటికి వెళ్ళిపోయిందా లేదా ఆ నిర్వాహకులు తెలియకుండానే దాడులు జరుగుతున్నాయా దానిపైన వారు వివరణ ఇవ్వాల్సి ఉన్నది. ఎందుకంటే సభ జరుగుతున్న దానిపైన ఒక రకంగా చెప్పాలంటే కనుక అది బల ప్రదర్శనగా కనబడుతున్నది. ఆ బల ప్రదర్శన నిజంగానే ఎటువైపు దారి చేసిన దానిపైన కూడా నిర్వాహకుల చేతిలో లేనట్టుగా మనకు అర్థమవుతున్నది. ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక బహుశా అక్కడి నుంచి వస్తున్న వారిని మనం సభా ప్రాంగణం బయట నుంచి వస్తున్న వారిని మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాము. తెలంగాణ ఇవాళ ఒక గంట సేపటి క్రితంలోనే 2 తెలంగాణ వాదులపైన దాడి జరిగింది. ఒకటి నిజాం హాస్టల్లో ఉన్న ఒక విద్యార్థి పైన దాడి జరిగింది. రెండవది సభ లోపల జరుగుతున్న దృశ్యాన్ని చూసేందుకు వెళ్ళిన ఒక విద్యార్థి పైన కూడా ఆ భారీ సంఖ్యలో కుర్చీలతో దాడి చేస్తున్న దృశ్యాలు కూడా చూసినాం. ఇందులో ఒకరు కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట కనపడుతున్న దృశ్యాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చి నినాదాలు చేయడము అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న దాడికి సంబంధించిన అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కూడా కొంతమంది ఇక్కడికి వస్తే వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అటువైపు నుంచి వస్తున్న తెలంగాణ వీరినే చెదరగొట్టింది. ఇక్కడ మన దగ్గర ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగింది వాళ్ళు అక్కడ? నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. నేను శాంతి దీక్ష ఇక్కడ శాంతిగా చూద్దామని వచ్చిన, కానీ మా మీద రాయలసీమ ఫ్యాక్షనిస్టులు బెజవాడ గుండాలు రౌడీలు మా మీద దౌర్జన్యంగా దాడి చేశారు. ఇప్పటికే 2 ఉస్మానియాకి వెళ్ళి పోలీసు వాళ్ళు నుకేస్తే కింద పడ్డాడు అబ్బాయి, ఆయన హాస్పిటల్ తీసుకుపోయారు. ఇంకొక తెలంగాణ వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళలో ఏ వయసు వాళ్ళు మీరు గుర్తుపడతారా? అందరు యువకులు, వాళ్ళకి ఏ ఉద్యోగాలు లేవు, కేవలం దాడి చేయడానికి మా మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళే వాళ్ళు. కేవలం తెలంగాణ చూసినట్టయితే పక్క కడప రాయలసీమ గుండాల్లో కనిపిస్తుండ్రు. ప్రశాంతంగా ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి తెలంగాణ వాదులపై కల్పించుకొని మరి వెక్కిరించి మాట్లాడుతూ వాళ్ళని రెచ్చగొట్టి జై సమైక్యాంధ్ర ఏం బిక్తారు అనే రీతిలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది నిజానికి ఏపీఎన్జీ వాళ్ళ సభ కాదు. ఇది సీఎం వాంటెడ్లీగా తెలంగాణ మీద హైదరాబాద్ ప్రజల మీద
డీజీపీ ప్రోత్సాహంతో ఈరోజు దాడి చేశారు. మేము శాంతియుతంగా మేము నడుచుకుంటూ వస్తూ ఉంటే తెలంగాణ ప్రజల మీద పోలీసుల సహకారంతో ఈరోజు దాడి చేయించి మా మీద లాఠీచార్జ్ చేయించాడు. ఉదయం ఉస్మాన్ యూనివర్సిటీలో మధ్యాహ్నం పూట నిజాం కాలేజ్ హాస్టల్ నుంచి కింద పడేసేలాగా పోలీసులు ప్రోత్సాహం చేసిండు. ఇదే కనుక కొనసాగుతూ మాత్రం ఇదే పద్ధతి కొనసాగుతూ మాత్రం మొత్తం తెలంగాణ మొత్తం అగ్నిగుండం అవుతుంది. అందులో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ఆవుది కాదని ఆవుది కాక తప్పదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. 38 రోజుల సమైక్యాంధ్రాల దీక్షలో ఒక ఫైరింగ్ లేదు, ఒక లాఠీ చార్జ్ లేదు, ఒక రబ్బర్ బుల్లెట్లు. ఒక్కరోజు తెలంగాణ బంద్కు రబ్బర్ బుల్లెట్లు, ఫైరింగ్, లాఠీ చార్జీలు, అరెస్టులు, దెబ్బలు కొట్టుడు. సీమాంధ్ర రాజకీయ నాయకులు కాదు, వాళ్ళ ప్రోత్బలంతో ఈడికొచ్చి గుండాలు మమ్మల్ని తెలంగాణ వాదుల మీద దౌర్జన్యంగా రోడ్డు పంటి నడిచే వాళ్ళ మీద దౌర్జన్యంగా కొట్టి దాడులు చేయడం ఇది సమంజసం కాదు. సీఎం డీజీపీ దినేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఇది. ఇది ఇంతేనా? ఇది సమాఖ్యం అని విద్యార్థుల మీద ముష్టి దాడులు ఏం పీక్తారు, గొంతుల కోసం అనేది లోపల దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ గొంతు కోసం అబ్బాయిని గుర్తుపడతారా మీరు? ఈ టీవీలో స్క్రోలింగ్ లో మన క్లియర్ చర్యలు తీసుకుంటుంది. డీజీపీ గారు ఎంతవరకు చర్యలు తీసుకుంటారు అనేది తెలంగాణ యావత్ ప్రజానికానికి మీరు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాం. వారి మీద డీజీపీ దినేష్ రెడ్డి గారు అయితేనేమి, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అయితేనేమి, హోంమంత్రి అయితేనేమి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో సాయంత్రం కల్లా చెప్పాలి. లేని పక్షంలో తెలంగాణ వాళ్ళు కూడా ఇది అలాంటి చర్యలకు పాల్పడాల్సి వస్తుంది. భాష చూసి మాట సభ ఏమాత్రం కాదు, ఇది సీమాంధ్ర ఉన్మాదుల సభ మాత్రమే. మాట తీరు చూసి గుర్తుపట్టుకోవడం. ఇక్కడ సభకు జరుగుతున్న విషయాలు ఇందాక సభ లోపల సభ బయట నుంచి వస్తున్న వారు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేసిన కొంతమంది తెలంగాణ వాదుల అభిప్రాయాన్ని తెలుసుకున్న మనం వారు మాట్లాడుతున్నారు. అంటే రోడ్డు పైన వెళ్తుంటే కూడా వారు మాట్లాడుతున్న మాట తీరును బట్టి ఏ ప్రాంతానికి సంబంధించిన వారు గుర్తించి దాడులు చేస్తున్నారని ఒక భయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇవాళ సభ జరిగిన తర్వాత ఇవాళ పొద్దున్న నుంచి కూడా ఒక రకమైన వాతావరణం, ఒక టెన్షన్ వాతావరణం ఇవాళ ఇక్కడ ఉన్నది. కానీ కొంతమంది తెలంగాణ వాళ్ళు ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చేస్తున్న క్రమంలోనే అటువే అంటే సభ లోపల నుంచి కొంతమంది సీమాంధ్ర సంబంధించిన వారు కొంతమంది బయటకు వచ్చారు. ఆ బయటకు వచ్చి ఒక వైపున తెలంగాణ నినాదాలు కొంతమంది చేస్తారు, మరొక వైపున సమైక్యాంధ్ర నినాదాలు కొంతమంది చేసుకుని ఇటువైపుగా వచ్చారు. వచ్చిన వారిని పోలీసులు ఇక్కడనే అసెంబ్లీ ముందు చెదరగొట్టి బయటికి పంపించి వచ్చారు. ప్రస్తుతానికైతే బహుశా సభ అటువైపు నుంచి భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా ముందుగా ప్రభుత్వం చెప్పిన దానికి, అదేవిధంగా పోలీసు మార్గదర్శకాలకు అనుకూలంగా జరిగిందా లేదా వ్యతిరేకంగా జరిగిందా అనేది ఆ ప్రత్యక్ష సాక్ష్యాలు విజువల్స్ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది మాత్రమే దాడులు చేయడానికి వచ్చారన్నట్టుగా పొద్దున ఆ బ్లేడ్లు తీసుకొని కోస్తాను చెప్పిన ఒక అబ్బాయి పదే అన్నిటిలో కనబడుతున్నాడు. దాడి జరిగిన ప్రతి దాడిలో కూడా ఆ బ్లూ షర్ట్ ధరించిన అబ్బాయి ఉన్నట్టుగా ఇక్కడ తెలంగాణ వాళ్ళు చెప్తున్నారు. బహుశా టీవీలలో వచ్చిన దృశ్యాలు కూడా అవే ఉన్నాయి. అంటే నిజాం కాలేజీ దగ్గర ఉన్న అబ్బాయి, అదేవిధంగా సభ లోపల దాడి చేసినట్లు కూడా అతనే ఉన్నాడు. అతనితో పాటుగా మరికొంతమంది అంటే కేవలం దాడులు చేయడానికే ఉన్నారా వాళ్ళని ఒక అనుమానాన్ని తెలంగాణ వాదులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సభకు సంబంధించిన విషయాలు ఇవి. అంటే తెలంగాణ వాదులు వచ్చినప్పుడే చెదరగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి మరికొద్దిసేపటి సభ అయిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళిపోయిన తర్వాత దీనిపైన ప్రభుత్వం చర్య తీసుకుంటుందా, ఎవరైతే దాడిలో పాల్పడ్డారో లేదా సభ లోపలనే ఉండాల్సిన సభ బయట ఎందుకు తిరుగుతున్నారో, అదేవిధంగా ఈ దాడుల పైన ఎలాంటి స్పందన లేదా ఏ విధమైన వైఖరి అవలంబిస్తారో చూడాల్సిన సంగప.